చాలామందికి క్రెడిట్ కార్డ్ అంటే తెలుసు అండ్ వాడుతుంటారు కూడా. క్రెడిట్ను ముందుగా యూజ్ చేసి టైంలోగా తిరిగి కట్టాలి. అయితే నార్మల్గా ప్రతి క్రెడిట్ కార్డ్కు ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది మన ఇన్కమ్ అండ్ అకౌంట్ స్టేటస్ని బట్టి డిసైడ్ అవుతుంది. బట్ ఈ రెగ్యులర్ రూల్స్కి డిఫరెంట్గా వరల్డ్లో ఒక స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఉంది. దానికి అసలు లిమిటే ఉండదు. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచూరియన్ కార్డ్. దీన్ని అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. క్రెడిట్ కార్డ్ ప్రపంచంలో ఇది ఒక కింగ్. ఈ కార్డు స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇంత ఖర్చు పెట్టాలి అన్న నిబంధన ఉండదు, లిమిటే లేదు. మీరు ఈ కార్డుతో ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేయొచ్చు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు, వజ్రాలు కొనుక్కోవచ్చు. అంతేకాదు అవసరమైతే ప్రైవేట్ జెట్ల వరకు కూడా కొనుగోలు చేసే సామర్థ్యం ఈ కార్డుకు ఉంటుంది. అంతేకాదు ఈ కార్డ్ టైటానియం మెటల్తో తయారు చేయబడడం వల్ల ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుల కంటే బరువుగా ప్రీమియంగా ఉంటుంది. అయితే ఈ అపరిమిత శక్తినిచ్చే కార్డును పొందటం మాత్రం చాలా కష్టం. ఇది సాధారణంగా బ్యాంకుల్లో దరఖాస్తు చేస్తే వచ్చే కార్డు కాదు. అమెక్స్ బ్లాక్ కార్డ్ పూర్తిగా ఆహ్వానం ద్వారా మాత్రమే వస్తుంది. అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు ఈ కార్డుకు అర్హులు అనే విషయాన్ని. అమెరికన్ ఎక్స్ప్రెస్ సంస్థ స్వయంగా నిర్ణయిస్తుంది. సెంచూరియన్ కార్డ్ 1999లో అధికారికంగా ప్రారంభించబడినప్పటికీ దీని గురించి కథలు మరియు పుకార్లు 1980 నుంచే ఉన్నాయి. ఒకప్పుడు ఇది కేవలం ఒక పురాణంగా మాత్రమే భావించబడింది. బ్రూనై సుల్తాన్ లేదా అమెక్స్ CEO లాంటి కొద్ది మంది అతి సంపన్నుల వద్ద మాత్రమే ఈ కార్డు ఉందని చెప్పేవారు. నేటికి ఈ కార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మరియు అరుదైన క్రెడిట్ కార్డులలో ఒకటి. అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డు వినియోగదారుల సంఖ్య 1,00,000కు కూడా తక్కువ ఉంటుందట. అమెరికాలో మాత్రమే దాదాపు 20,000 మంది ఈ కార్డును యూజ్ చేస్తున్నారు. అంటే ఇది ఎంత అరుదైందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అయితే ఈ కార్డు యజమానుల సంఖ్య మరింత తక్కువగా ఉంటుంది. నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు ఒక 100 మంది మాత్రం ఈ అమెక్స్ బ్లాక్ కార్డ్ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్డును పొందేందుకు ఎలాంటి సాధారణ అప్లికేషన్ ప్రక్రియ అయితే ఉండదు. అయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ వద్ద మీ ఖర్చుల చరిత్ర బలంగా ఉండాలి. సాధారణంగా అమెక్స్ ప్లాటినం కార్డు ద్వారా సంవత్సరానికి కనీసం 3.5 లక్షల నుంచి $5 లక్షల వరకు, అంటే మన కరెన్సీ ప్రకారం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఖర్చు చేసి ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించాలి. దీంతో పాటు మీ క్రెడిట్ స్కోర్ అత్యుత్తమంగా ఉండాలి. మీ నికర ఆస్తి విలువ చాలా ఎక్కువ ఉండాలి. మరియు అమెరికన్ ఎక్స్ప్రెస్తో మీకు దీర్ఘకాలిక సంబంధం కలిగి ఉండాలి. కొన్నిసార్లు అమెక్స్ వెబ్సైట్లో రిక్వెస్ట్ ఇన్వైట్ ఫామ్ను పూరించే ఛాన్స్ ఉంటుంది. బట్ తుది నిర్ణయం మాత్రం మళ్ళీ అమెక్స్ చేతుల్లోనే ఉంటుంది. ఈ కార్డు యొక్క అసలైన బలం ముందస్తుగా సెట్ చేయబడ్డ